నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీ సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. మనం తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. క్లాసెస్ రెగ్యులర్‌గా ఉంటాయి. సో, మీకెప్పుడు కావాలన్నా అప్పుడు మెసేజ్ చేయండి. ఏదో ఒక బ్యాచ్ డీటెయిల్స్ అయితే వస్తాయి. స్లాట్స్ లిమిటెడ్ ఉంటాయి. సో, తొందరగా డిసైడ్ చేసేసేయండి. సో, ఇప్పుడు టాపిక్ వచ్చేసి బెల్లీ ఫ్యాట్. సో, చూడండి చాలా రీసెర్చ్‌లు ఈ మధ్యలో చెప్తున్నాయి. అందరూ వినే ఉంటారు. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను వీడియోస్‌లో. స్ట్రెస్ ఎక్కువున్నా, నిద్ర సరిగ్గా పోకపోయినా, బాగా ఎక్కువ ఆలోచనలు చేస్తున్నా, ఊరికే కూర్చొని ఉన్నా, ఊరికే నిల్చొని ఉన్నా, ఇలాంటి రీజన్స్‌తో కూడా పొట్టొస్తది. లేదా బాగా బ్లోటింగ్ ఉన్నా, అంటే బ్లోటింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు తినింది సరిగ్గా పడట్లేదు, డైజెషన్ సరిగ్గా అవ్వట్లేదు. డైజెషన్ సరిగ్గా అవ్వకపోతేనే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకు పొట్ట కూడా ఉబ్బినట్టు కనిపిస్తా ఉంటది. మోషన్ అనేది ఫ్రీగా పాస్ అవ్వకపోతే. సో, అది రీజన్ అయినా అయ్యుండొచ్చు. సో, ఎన్నో రీజన్స్ ఉంటాయి. డెలివరీ తర్వాత వచ్చిన బెల్లీ అయ్యుండొచ్చు. ఏదైనా అయ్యుండొచ్చు. బట్ ఏ ఫ్యాట్ అయినా మనం ఫుల్ బాడీ యోగా చేయాలి. మనం చేస్తున్నాం. మనం బెల్లీ ఫ్యాట్ చేసేటప్పుడు కూడా కోర్ స్ట్రెంథెనింగ్ మీద బాగా కాన్సంట్రేట్ చేస్తున్నాం. మనం చెప్పే ఆసనాస్‌లో మనం ఫుల్ బాడీ అంతటికి మంచి జరిగేలాగా చేస్తున్నాం. ఫ్రమ్ ఇన్‌సైడ్ ఔట్ చాలా మంచిది. లోపల ఆర్గన్స్‌కి అంతే మంచిది. మైండ్‌కి అంతే మంచిది. బ్యాలెన్స్ తీసుకురావడానికి కూడా అంతే మంచిది. సో, దేని గురించి టెన్షన్ అవ్వకండి. లావున్నప్పుడు లావుంటున్నారంటున్నారని, బక్కగయ్యాక బక్కగయిపోయావు ఏమన్నా అయిందని ఎవరిని పట్టించుకోకండి. మీ హెల్త్ మీకు చాలా ఇంపార్టెంట్. మీ హ్యాపీనెస్ మీకు చాలా ఇంపార్టెంట్. సో, మీ హెల్త్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఇప్పుడు నేను చూపించేది రెగ్యులర్‌గా చేసేసేయండి. ఓకేనా? సో, ఫస్ట్ బద్ధకోనాసనతో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే హిప్ ఓపెన్ అవుతది. హిప్ ఓపెన్ అప్పుడు వేరే ఆసనాస్ తీసుకున్నా కూడా కొన్ని సార్లు పట్టేస్తాయి మజిల్స్. సో, పట్టుకోకుండా ఉండాలంటే ఫస్ట్ హిప్ ఓపెనింగ్ కొన్ని వార్మప్స్ చేసుకున్నారనుకోండి ఇంకా చాలా ఈజీగా ఉంటది. ఇప్పుడు స్లోగా ఫస్ట్ మాక్సిమం స్ట్రెచ్ తీసుకొని కాసేపు ఒక 5 సెకండ్స్ టు 10 సెకండ్స్ ఇక్కడ ఉన్న తర్వాత స్లోగా ఇలా ఫ్లాపింగ్ స్టార్ట్ చేయండి. యూజువల్లీ హార్మోనల్ ఇంబాలెన్స్ ఉన్నా కూడా వెయిట్ పెరుగుతారు. సో, మీకు ఏ రీజన్ అనేది గుర్తుపెట్టుకోండి. యోగా చాలా అద్భుతమైనది. ఎందుకు అంటే మనకి అన్ని ప్రాబ్లమ్స్‌కి, ఆర్గన్స్‌కి చాలా మంచిది కాబట్టి ఆర్గన్స్ లోపల నుంచి హెల్త్ బాగుందనుకోండి బయటకు ఆటోమేటిక్‌గా సెట్ అవుతది. సో, ఇలా ఫ్లాప్ ఒక 45-50 టైమ్స్ ఫ్లాప్ తీసుకున్న తర్వాత ఒక్కసారి స్లోగా చూడండి. మాక్సిమం స్ట్రెచ్ తీసుకొని టైట్‌గా హోల్డ్ చేసుకొని ఒక డీప్ బ్రెత్ ఎక్స్‌హేల్ చేసుకుంటూ స్లోలీ ఎంత వీలైతే అంత కిందికి. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ కిందికి. స్లోలీ పైకి. దీంతో డైజెషన్‌కి, హార్మోనల్ ఇష్యూస్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, దానివల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఫ్యాట్ ఏదైతుందో అది కూడా కరగడానికి బాగా యూజ్ అవుతది. ఇంకొకటి ఏంటంటే మోకాలు నొప్పి ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసేసేయండి. స్లోగా ఇప్పుడు సెంటర్ వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ లెగ్ సైడ్‌కి తీసుకోండి. లెఫ్ట్ లెగ్ సైడ్‌కి తీసుకొని రైట్ లెగ్ దగ్గరికి పెట్టుకొని ఈ డయాగ్నల్ ఉంది చూసారా? ఇక్కడ తీసుకోండి. స్లోగా 1, 2, 3, 4, 5, 6, 7, ఒక 10, 20 అలా తీసుకున్న తర్వాత స్లోగా ఇది హోల్డ్ చేసుకొని స్లోగా స్టార్ట్ 1, 2, 3. మీకు ఇంతవరకు ఇప్పుడు ఇలా ఫుల్ బెండ్ రాకపోయినా పర్వాలేదు. కానీ ఎలా చేయొద్దంటే ఇలా చేయకండి. ఇక్కడ ఇలా చేయకండి. మీకు ఎంత వస్తుందో అంతే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది హోల్డ్ కూడా చేయడానికి రాట్లేదు. ఇక్కడి వరకే వస్తుంది. ఇక్కడి వరకే హోల్డ్ చేసుకొని ఇలా పైనుంచి తీసుకొని ఇలా బెండ్ చేసుకోండి. అప్పుడు చాలా మంచిది. అప్పుడు ఒరిజినల్ ఆసన కూడా బెనిఫిట్స్ వస్తాయి మనకి. స్లోలీ 20 రౌండ్స్ తీసుకున్నాక రిలాక్స్ చేసేసేయండి. స్లోలీ సేమ్ ఇదే రైట్ లెగ్ సైడ్కి తీసుకొని ఇది దగ్గరికి తీసుకురండి. సేమ్ 1, 2 పొట్ట మీద తొడల మీద కూడా బాగా ఎఫెక్ట్ పడుతుంది. 20 రౌండ్స్ ఇక్కడ సైడ్ తీసుకొని హోల్డ్ చేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా 20 రౌండ్స్ ఇలా 20 రౌండ్స్ చేసుకున్న తర్వాత స్లోగా లెగ్స్ ఓపెన్ చేసేసేయండి. లెగ్స్ ఓపెన్ చేసి ఫస్ట్ ఒకసారి అప్ డౌన్ స్లోలీ భూనమనాసన తీసుకుందాం. చిన్న ఫిస్ట్ ఫామ్ చేసి ఇలా 1, 2 చేయండి. ఈ చిన్న తెచ్చేసేయండి. ఇలా 5, 6, 7, 8 ఇలా 20 రౌండ్స్ మినిమం తీసుకోండి. 20 రౌండ్స్ తీసుకోవాలి. అదొకటి గుర్తుపెట్టేసుకోండి. సో, 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా చూడండి
చేతులు రెండు ఇక్కడ దగ్గర తీసుకొని స్లోలీ ఇన్హేల్, ఎక్స్హేల్ స్లోలీ నౌకాసన్. ఇన్హేల్, స్పైన్ స్ట్రైట్ పెట్టండి చూడండి. ఎక్స్హేల్ పైకి, ఇన్హేల్ కిందికి, ఎక్స్హేల్ స్లోలీ పైకి. మళ్ళీ సేమ్ ఇన్హేల్ కిందికి, ఎక్స్హేల్ స్లోలీ పైకి. ఇది కూడా 10 రౌండ్స్ తీసుకోండి. 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ నౌకాసన్ వచ్చేసి స్లోలీ 1 2 ఒక 10 రౌండ్స్ ఇటు, స్లోగా 10 రౌండ్స్ ఇటు. స్లోలీ మళ్ళీ సెంటర్ వచ్చేసి స్పైన్ స్ట్రైట్ పెట్టుకొని ఒక 2 సెకండ్లు రిలాక్స్ అవ్వండి. స్పైన్ రిలాక్స్ అవుతుంది, బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు స్లోగా ఇక్కడే ఇలా ఇన్హేల్, exhale forward stretch. Slow inhale, exhale forward stretch. Inhale, exhale slowly forward. Inhale చేసుకుంటూ back, exhale slowly ఇలా forward. ఇది కూడా 20 రౌండ్స్ తీసుకోండి. కొన్నిసార్లు చూసినంత ఈజీ అనిపించకపోవచ్చు, అంత ఈజీగా పైకి రాకపోయినా ఎంతవరకు చేయగలుగుతున్నా అంతవరకు చేయండి. మీకే తెలుస్తుంది మనకి ఓకేనా, కంఫర్టబుల్ ఉందా లేదా అబ్జర్వ్ చేసుకోండి దాన్ని బట్టి. ఇప్పుడు స్లోగా రైట్ లెగ్ సైడ్కి పెట్టేసుకొని స్లోలీ అర్ధపశ్చిమోత్తానాసన్ కూడా హార్మోన్స్కి, డైజెషన్కి చాలా చాలా మంచిది. సో అర్ధపశ్చిమోత్తానాసన్ డైనమిక్ మూమెంట్స్ తీసుకున్నాం. స్లోలీ 1 2 3 4 5 6 7 ఇలా స్లోలీ 10. స్లోలీ రిలాక్స్. సేమ్ మళ్ళీ ఇప్పుడు రైట్ లెగ్ మీద కూడా ఒక 20 రౌండ్స్ తీసుకోండి. 1 2 3 4 5 6 7 10 20 అలా 20 రౌండ్స్ తీసుకొని స్లోగా 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా 2 కాళ్ళు ఫార్వర్డ్ పెట్టేసుకొని ఇన్హేల్ తీసుకొని, exhale slowly bend. Inhale మళ్ళీ పైకి, exhale slowly bend. Same మళ్ళీ పైకి inhale, exhale ఇలా bend. ఎంత వీలైతే అంత బెండ్ తీసుకోండి. దేని గురించి వరి అవసరం లేదు. జస్ట్ లో బ్యాక్ నుంచి ఇప్పుడు మీకు ఇంతే వచ్చింది బెండ్, ఇంతే తీసుకోండి, ఏం పర్వాలేదు. మనకి సేమ్ బెనిఫిట్స్ వస్తాయి. దేని గురించి ఆలోచన అవసరం లేదు. ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దీ ఇంకా ఇంకా ఫ్లెక్సిబుల్ అవుతాం. స్లోలీ మళ్ళీ పైకి. ఇది కూడా ఒక 10 to 20 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు మనం చూపించిన ప్రతి ఆసన కూడా డైజెషన్కి, హార్మోన్స్కి చాలా చాలా మంచిది. సగం సార్లు మనకు వచ్చే బెల్లీ ఫ్యాట్ ఏదైతే ఉందో అది కోర్ స్ట్రెంగ్త్ కూడా అవ్వాలన్నమాట లోపల నుంచి. ఎస్పెషల్లీ విమెన్కి ఆఫ్టర్ డెలివరీ వస్తుంది కదా, అది ఆ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా ఇంకా కూడా చూపిస్తాను తర్వాత, అది కూడా చూసేసేయండి. దీంతో పాటు ఏం చేయాలి అంటే ప్రాణాయామం, సూర్య నమస్కారాలు కూడా చేసేసుకొని ఫుల్ బాడీ యోగా అయిపోతుంది. ప్రశాంతంగా హ్యాపీగా ఇంకా మీ పని మీరు చేసేసుకోవచ్చు. క్లాసెస్లో జాయిన్ అయ్యే టైం ఉంటే డెఫినెట్లీ అట్లీస్ట్ ఒక 3 months క్లాసెస్లో జాయిన్ అవ్వమని అడ్వైస్ చేస్తాను. ఎందుకంటే నేను ఉంటాను కదా, ఎవ్రీ డే మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి మీకు అది ఇంకా చాలా డిఫరెన్స్ ఉంటుంది. లేదు కుదరకపోతే ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా చక్కగా పాటించేసుకొని రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఎప్పుడు నవ్వుతూ ఉండండి.